ఈరోజు మన భారత సైన్యం కూడా విజృంభించింది. మొత్తంగా దీని మీద మీరేమంటారు? భారతదేశ మహిళల యొక్క ఒక చిన్నపాటి సింధూర బొట్టును ఏదైతే గనక ఈ యొక్క ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో పెహల్గాంలో అనేకమైనటువంటి దాడిని చేసి వారి యొక్క భర్తలను చంపి వారి నుదుటన ఉన్నటువంటి సింధూరాన్ని ఆ నేలను చిందించినందుకు ప్రతీకారంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం సింధూర్ అనేటువంటి పేరు పెట్టి చిందినటువంటి ప్రతి ఒక్క సింధూర బొట్టు యొక్క విలువను ఒక్కొక్క స్థావరం పైన బుల్లెట్గా పెట్టి ఎక్కుపెట్టి కాలుస్తే గనక గడగడలాడిపోయి ప్రాణాలు నేల కొట్టేటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే గనక ఇక్కడ ఎవరైతే గనక నిన్నటిదానా మన యొక్క దేశ ప్రధాని గారిని అనేక రకాలుగా సవాల్ చేస్తూ మేము రక్తాన్ని ఏరులో పారిస్తామన్నటువంటి వ్యక్తి యొక్క కళ్ళల్లో కన్నీటి బొట్లను కార్పించేటువంటి ఏకైక దమ్మున్నటువంటి సైన్యం మన యొక్క భారతదేశ సైన్యం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళు దేనికోసం చేస్తూ ఉన్న యొక్క ఉగ్రవాద సంస్థలు యొక్క అటాక్ అనేటువంటి దాన్ని కనీసం వారికన్నా తెలుసా? ఏ గ్రంథం చెప్తుంది నిన్ను గన్ను పెట్టి కాల్చమని? ఏ మతం చెప్తుంది నీ యొక్క సాటి మనిషి యొక్క ప్రాణం తీయమని? దేనికోసం చేస్తున్నారు? పైశాచికత్వాన్ని పెంపొందించుకొని మీరు మదమెక్కినటువంటి చేష్టలతో మీ అతిగతి లేనటువంటి మనస్తత్వంతో మనుషుల యొక్క ప్రాణాలను తీస్తూ ఉంటే గనక ఈ దేశం ఏమాత్రం సహించబోదు. ఈ దేశ ఆర్మీ అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల రక్షణ కోసం ఏ విధంగా కఠిన చర్యలు తీసుకుంటుంది అనడానికి కేవలం మా యొక్క ఆడపిల్లల బొట్టు చెరిపేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తే చిందినటువంటి ప్రతి ఒక్క బొట్టుకు మీ యొక్క దేశం నుండి మా యొక్క దేశ సైనిక మొత్తం సమాధానాన్ని తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉంది. కాబట్టి వి సెల్యూట్ టు ది ఇండియన్ ఆర్మీ, వి ప్రౌడ్ టు బి ఇండియన్ ఆర్మీ, వి విల్ డొనేట్ టు ది ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి ఈ సందర్భంగా చాలా గర్వంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే గనక ఈరోజు భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య ఏదైతే ఉందో ఇది చాలా గర్వించదగ్గ చర్య. ప్రాణం తీయాలని చెప్పేసి మేము కోరుకోలేదు. కాకపోతే గనక ప్రాణానికి ప్రాణం ప్రతీకారంగా తీస్తున్నటువంటి యొక్క మృగాలను చంపడంలో ఏమాత్రం తప్పులేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము సామాన్య ప్రజానికంగా ఈ భారతదేశ పౌరుడుగా మేము చాలా ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. అదేవిధంగా పెహల్గాంలో జరిగినటువంటి దాడి ఎంత దుర్మార్గం అండి. వాళ్ళెవరో పర్యాటకులు ఆనందం కోసం పోతాయో ఆహ్లాదకరం కోసం పోతే కనుక వారిని మతం పేరు పైన వాళ్ళ యొక్క ఛాతీల పైన గన్నులు పెట్టి అక్కడ ఉన్నటువంటి మహిళలను నీ యొక్క ప్రధానికి చెప్పుకొని పో అంటే కనుక ఈ యొక్క భారతదేశం దాదాపు తెల్ల సైనికులను తరిమి కొట్టేటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల చరిత్ర ఆఫ్టర్ ఆల్ నీ తుచ్చమైనటువంటి 2 మాటలకు భయపడి వెనక్కి తగ్గుతుందా అని చెప్పేసి సందర్భంగా ఈ యొక్క పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్ర సంస్థలకు మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఇకనైనా సరే ఈ యొక్క మతోన్మాద ఉగ్ర చర్యను మీరు మానుకోకపోతే గనక భూగ్రహం పైన ప్రపంచం పైన ఉగ్రవాదం లేకుండా చేసేందుకు భారతదేశ సైనికం సిద్ధంగా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా మనం చూసుకోవచ్చు. ఏదైతే ఈరోజు జరిగినటువంటి భారత సైన్యం చేసినటువంటి పాకిస్తాన్ పైన చేసిన దాడికి కూడా పూర్తిస్థాయిలో కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం కూడా పూర్తిస్థాయిలో కూడా హర్షం చేస్తున్న వ్యక్తి. రానున్న రోజుల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా పాకిస్తాన్ కనుక ఇలా చేస్తే కనుక ఏదైతే ప్రపంచ పటంలో కూడా పాకిస్తాన్ని కూడా లేకుండా భారత సైన్యం చేస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం చెప్తున్న పరిస్థితి.